హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చిన అనమాట. ఫ్రెండ్స్, ఇది ఫోటోషాప్ డిజైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ట్రిక్ అనేది. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ టాపిక్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా యూస్ఫుల్ అనమాట. కానీ దానికంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. అదేంటంటే ఫ్రెండ్స్, మీరు అను ఫాంట్స్ ని యూస్ చేస్తుంటారు కదా ఫోటోషాప్ లో. మీరు అను ఫాంట్స్ ని యూజ్ చేయాలంటే అను స్క్రిప్ట్ మేనేజర్ అనేది మీరు వాడాలి. యాపిల్ కీబోర్డ్ అనేది నేర్చుకోవాలన్నమాట. ఈ యాపిల్ కీబోర్డ్ ని నేర్చుకోవాలంటే చాలా టైం అయితే పడుతుంది, చాలా కన్ఫ్యూజన్ గా కూడా ఉంటుంది అనమాట. అలా కాకుండా మీరు తెలుగులో మీకు కావాల్సిన మ్యాటర్ ని టైప్ చేసి దాన్ని నాన్ యూనికోడ్ ఫాంట్స్ లోకి కన్వర్ట్ చేసుకొని సింపుల్ గా కాపీ చేసి ఇక్కడ మీ ఫోటోషాప్ లో పేస్ట్ చేసుకుని అను ఫాంట్స్ ని వాడుకోవచ్చు అనమాట. ఇది వరకు చెప్పిన ప్రాసెస్ ఏంటంటే మీ లెటర్స్ ని యూనికోడ్ ఫాంట్స్ లోకి కన్వర్ట్ చేసి వర్డ్లోకి పేస్ట్ చేసి అక్కడి నుంచి కాపీ చేసుకుని ఫోటోషాప్ లో ఇంపోర్ట్ చేసుకోమని చెప్పాను కదా. అంత ప్రాసెస్ కూడా ఉండదన్నమాట. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ లో మీకు కావాల్సిన మ్యాటర్ ని టైప్ చేసి కానీ లేదంటే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న మ్యాటర్ ని కన్వర్ట్ చేసి నాన్ యూనికోడ్ ఫాంట్స్ లోకి అక్కడి నుంచి సింపుల్ గా కాపీ చేసుకొని మీరు ఫోటోషాప్ లో డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇది. ఇప్పటి వరకు ఇటువంటి సాఫ్ట్వేర్ ఎవరు కనిపెట్టలేదు. ఒకతను మన తెలుగు అతనే ఈ సాఫ్ట్వేర్ ని కనిపెట్టారనమాట. మీకు అను స్క్రిప్ట్ అవసరం లేదు, యాపిల్ కీబోర్డ్ ని నేర్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ సాఫ్ట్వేర్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా వాడాలి అనేది ఇప్పుడు మనము క్లియర్ గా తెలుసుకుందాం. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు ఈ పోస్ట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ని ఎలా డౌన్లోడ్ చేయాలి అనే మ్యాటర్ కిందనే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఈ సాఫ్ట్వేర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే వెళ్తానమాట. ఇప్పుడు మీరు ఇక్కడ డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేసి సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. సింపుల్ గా సాఫ్ట్వేర్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. చూడండి, దాని యొక్క లోగో ఇలా ఉంటుంది సాఫ్ట్వేర్ ది. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వాలంటే ఇంటర్నెట్ అయితే ఉండాలి. ఓపెన్ అవ్వడం కోసం మాత్రమే, జస్ట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇంటర్నెట్ ని ఈ విధంగా ఆఫ్ చేసి యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఇంటర్నెట్ అయితే ఆఫ్ చేయండి. ఓపెన్ అయ్యేంత వరకు మాత్రమే ఈ సాఫ్ట్వేర్ కి ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు మీ దగ్గర తెలుగు టైపింగ్ టూల్ ఉంటే మీరు డైరెక్ట్ గా టైప్ చేయొచ్చు. చూసారు కదా, ఈ విధంగా తెలుగులో రాయడం ఎలా అనేసి టైప్ చేశాను అనమాట. ఇక్కడ కన్వర్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇది ఈ విధంగా నాన్ యూనికోడ్ ఫాంట్ లైక్ అయితే కన్వర్ట్ అయింది. ఆటోమేటిక్ గా కాపీ అవుతుంది. దీన్ని మళ్ళీ మీరు కాపీ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత మీరు ఫోటోషాప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ నేను ఒక న్యూ ఫైల్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా వచ్చింది కదా, ఇక్కడ టైపింగ్ టూల్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఆ మ్యాటర్ ని ఇలా పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్యారెక్టర్ లైక్ అయితే వెళ్ళండి. ఈ మ్యాటర్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అను ఫాంట్ ని ఏదో ఒక అను ఫాంట్ ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ ఖచ్చితంగా అందరికీ వస్తుంది. ఫోటోషాప్ లో ఒక చిన్న సెట్టింగ్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఎర్రర్ అనేది రాదన్నమాట. ఇది ఈ సాఫ్ట్వేర్ కి సంబంధించిన ప్రాబ్లం కాదు, ఫోటోషాప్ లో ఒక చిన్న సెట్టింగ్ మాత్రమే. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ విండోస్ లో పారాగ్రాఫ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ లో 3 డాట్స్ అయితే ఉంటాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాటిన్ అండ్ ఈస్ట్ ఏషియన్ లేఅవుట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లియర్ గా ఎంత నీట్ గా ఎటువంటి ఎర్రర్ రాకుండా ఈ టెక్స్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో మీకు కనిపిస్తుంది అనమాట. ఇలాగైనా మీరు టైప్ చేసుకోవచ్చు మీ దగ్గర తెలుగు టైపింగ్ టూల్ ఉంటే. ఒకవేళ లేదు అనుకున్నట్లయితే మీకు వాట్సాప్ లో ఏదైనా ఒక మ్యాటర్ ఉంటుంది, ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి ఆ సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. తర్వాత కన్వర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ మ్యాటర్ అనేది ఆటోమేటిక్ గా కాపీ అవుతుంది నాన్ యూనికోడ్ ఫాంట్ లాగా. ఇప్పుడు మీరు సింపుల్ గా దీన్ని Ctrl+V పేస్ట్ చేసేయండి. అంతే, చూశారు కదా, ఈ విధంగా వచ్చిందనమాట. ఇలా వచ్చేసింది అనమాట. ఇక్కడ ఎటువంటి ఎర్రర్ కూడా రావట్లేదు. నేను లాస్ట్ సారి చెప్పిన ట్రిక్ లో ఏంటంటే గా అనే అక్షరం దగ్గర సరిగ్గా రాకుండా ఎర్రర్ వస్తూ ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం ఒక చిన్న టెక్నిక్ ద్వారా మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎటువంటి తలకాయ నొప్పి లేదు, అలాంటి తలకాయ నొప్పి. ఇక్కడ చూడండి, గా అనే అక్షరం క్లియర్ గా వస్తుంది. ఇక్కడ ఏ అక్షరానికి కూడా ఎటువంటి మిస్టేక్ లేకుండా క్లియర్ గా వచ్చింది. ఈ విధంగా మీరు అను ఫాంట్ ని అను స్క్రిప్ట్ మేనేజర్ లేకుండా యూస్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ట్రిక్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. ఖచ్చితంగా అందరూ యూస్ చేసుకోండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి ఎన్నో ట్రిక్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. షేర్ చేయడం వలన చాలా మందికి యూస్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.